హాయ్ గైస్. ఇదిగోండి గైస్ చూస్తున్నారు కదా! ఇదైతే మన టాప్ ఫిల్టర్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఫిల్టరేషన్ అవుతది. మన 3 ఫీట్ అక్వేరియం కోయి ఫిషెస్‌ది. ఫ్రంట్ సైడ్ అయితే ఖాళీగా ఉందని అందులో మనం స్టోన్స్ కొద్దిగా వైట్ సాండ్ ఏసి, బ్యాక్‌గ్రౌండ్ అయితే అంటించి, ఇప్పుడు ఇందులో మనం వాటర్ అయితే వేసి రెడీగా అయితే పెట్టా. ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే వేశాను. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 ఫ్లోరాన్ బేబీస్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఫ్లోరాన్ బేబీస్ అయితే తీసుకొచ్చా 2. ఇప్పుడు వీటినైతే అందులో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్లిమటైజ్ చేసి, టెంపరేచర్ మ్యాచ్ చేసి, అప్పుడైతే మనం ఇందులో ఈ వాటర్‌లో అయితే రిలీజ్ అయితే చేద్దాము. ఆ వాటర్‌లో నేను స్ట్రెస్ హీల్ అయితే ముందే వేసి అయితే పెట్టుకున్నాను. స్ట్రెస్ హీల్ అండ్ పారాసిటాల్ అయితే వేసి పెట్టుకున్నా. ఓకే ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది. ఇప్పుడు మనం దీన్నైతే రిలీజ్ అయితే చేద్దాము మన ట్యాంక్‌లోకి. అదిగోండి చూస్తున్నారు గదా! మనం మగ్గులోకైతే నేను అక్వేరియం వాటర్ అయితే నేను తీసుకున్నాను. అదిగోండి చూడండి. మన ఫస్ట్ బేబీ వచ్చేసింది. అండ్ సెకండ్‌ది గూడా వచ్చేసింది చూస్తున్నారు గదా! మంచి హెల్తీగా అయితే ఉన్నాయి ఎస్ఆర్‌డీ బేబీస్ ఇయి. ఇయర్స్ దగ్గరైతే అప్పుడే వీటికి కలరేషన్ కూడా వస్తున్నాయి. రెడ్డిష్ కలర్‌లో అయితే ఉన్నాయి ఇయర్స్ దగ్గర. అందుకనే ఇంకా ఈ 2 అయితే తీసుకొచ్చేసాను నేను. ఇప్పుడు దీన్ని మనం 1 మంత్ గ్రోత్ అయితే చూద్దాం ఎలా ఉంటదో. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఇప్పుడు నేను పెట్టాను కదా! ఒక 10 డేస్‌కి ఒక వీడియో, 10 డేస్‌కి ఒక వీడియో అయితే పెడతాను. దీని అప్డేట్ మీరు చూస్తా ఉండొచ్చు. ఎలా ఉంది 10 డేస్ తర్వాత ఎలా మారింది అనేది చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.